హాయ్ గాయ్స్, ఈరోజు మన బిజినెస్ ఐడియాలలో వెజిటేబుల్ బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడదామండి. ఇందులో మనకు అన్ని ఖర్చులు పోను మనకు 60,000 నుండి 1,50,000 వరకు మిగులుతాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు ఒక ₹1,00,000 లోపే అవుతుందండి ఇన్వెస్ట్మెంట్. ముందుగా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక మంచి షటర్, మంచి ఏరియాలో ఒక మంచి షాప్ చూసుకోవాలి. దానికి ఫర్నిచరు, వెజిటేబుల్ తీసుకురావడానికి బాక్సులు, ఒకటి వేయింగ్ మిషన్ అవసరం అవుతాయండి. ఇక మన కూరగాయలకు వచ్చేసి 20,000 వరకు ఖర్చు అవుతుందండి. మనం 20+ వెరైటీస్ పెడితే బాగుంటుంది. తొందరగా పాడు కానీ ఎక్కువ రోజులు ఉండేటివి, ఇంకోటి ఏంది ఎక్కువ ఏవి సేల్స్ అవుతాయో అలాంటివి తెచ్చుకుంటే మనకు బాగుంటుంది బిజినెస్లో. ఇంకోటి కస్టమర్స్ తోటి మంచి రిలేషన్ కలిగి ఉండాలి. మన ఊర్లోని మన ఏరియాలో ఉన్న హోటల్స్కి మనమే సప్లై చేసే విధంగా మాట్లాడుకుంటే మన ప్రాఫిట్స్ అనేవి కొంచెం పెరుగుతాయి. మనకి బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయంటే, మనం హోల్సేల్గా ఒక ఐటమ్ని ₹30కి తెచ్చామనుకోండి, అది మనం 60 నుండి 80 రూపీస్ వరకు అదనంగా అమ్ముతాం. కాబట్టి కస్టమర్కి ఒక కేజీ అడిగితే కేజీ మీద ఒక 50 గ్రాములు, 100 గ్రాములు కొంతమందికి ఎక్కువ వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. దాన్ని వాళ్ళు గుర్తుంచుకొని మళ్ళీసారి మనకు రిపీట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంది, కస్టమర్స్ తోటి రెస్పెక్ట్ ఇచ్చి రేట్స్ అనేవి అన్ని కూరగాయల రేట్స్ అనేవి వారికి కనబడే విధంగా ఉంచితే ఈ బిజినెస్ మనము 100% సక్సెస్ అవుతుందండి. దాంతోపాటు మనం వేరే బ్రాంచ్ పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది.